భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ. తొలి పూజలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. పర్యావరణ హిత మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన సింగరేణి యాజమాన్యం. రావులపాలెం ప్రగతి నర్సింగ్ హోమ్ పై దాడి. జగిత్యాల ప్రముఖ సూక్ష్మ కళాకారుని వినూత్న రీతిలో గణపతి ప్రతిమ. ఇక వివరాలకు వెళ్తే నేడు ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ. తొలి పూజలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్. ఈసారి సప్తముఖ మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడు దర్శనం. 70 అడుగులతో ఖైరతాబాద్ మహాగణపతి. ఖైరతాబాద్ మహాగణపతి వారి మొదటి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వినాయక చవితి శుభ సందర్భంగా ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. సౌండ్ బేట. హలో సౌండ్ పంతులు సౌండ్. ఓం మచ్చద ప్రార్థ ప్రమేద సువచదారందపుత్రగా ఉదాపరణదిష్టమచదాచ ప్రార్చదా శ్రియామర్జస్సమాయుస్సమారోగ్య మాయుధాశ్వపమానమహ్యతే ధనం ధాన్యం వసుంబహుపుత్రలాభ సతసంవత్సర శతం దీర్ఘమాయుః. ఓం నేత్రాజమ్య. ముందుగా హలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహావిగ్రహము, ఈ యొక్క ఖైరతాబాద్ లో వేసినటువంటి మహావిగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్టండి. రాజాది రాజాజ ప్రసంజసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యాః. లాగండి లాగండి పైకి లాగండి. శ్రవణాయ మహారాజాయ నమః. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజాపాన్ పశుమాన్ భవతి. చంద్రమావా అపాం పుష్పా పుష్పవాన్ ప్రజాపాన్ పశుమాన్ భవతి. అస్య యమానస్య ఆయుధనవాన్ భవతి. ఆయుధనం వేద ఆయుధనవాన్ భవతి.
జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత గుర్రం దయాకర్ వినూత్న రీతిలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ అబ్బురపరిచేలా గరకపోచపై గణపతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. లంబోదరుడికి ఇష్టమైన గరకపోచపై అనేక విగ్రహాన్ని రూపొందించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు దయాకర్ తెలిపారు. ఈ కళాఖండం సృష్టించడానికి దాదాపు 10 గంటలు కష్టపడినట్లు తెలిపారు. పోయిన సంవత్సరం చంద్రయాన్-3 సక్సెస్ కావడం వల్ల చంద్రయాన్ గణపతిని తయారు చేశాను గుండు పిన్ను పైన. మరి ఈసారి గరకపోస మీద ఆ గణనాథుని తయారు చేశాను, ఇక్కడ ఉంది. మరి గణనాథునికి ఎంతో ఇష్టమైంది కాబట్టి ఆ గరకపోస మీద గణనాథుని తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి నేను తయారు చేశాను. మరి దీన్ని తయారు చేయటకు నాకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. అలాగే దీని లోపల నేను కొన్ని కలర్సు అలాగే మైనము వాడాను. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క భక్తునికి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు. మంచిర్యాల పోలీస్ వారికి వచ్చిన సమాచారం మేరకు బెల్లంపల్లి చౌరస్తాలోని సాయి రెసిడెన్సీ లాడ్జ్ నందు రైడ్ చేయగా 6 వీటులు 1 సుంకరయ్య శివయ్య, అనికేపల్లి బెల్లంపల్లి, మందాల శివ ఆశీష్ గోదార్కని, గోస్కుల ప్రశాంత్ వెల్గటూరు, ఆకుల ప్రశాంత్ గోదార్కని, రౌతు కార్తిక్ గోదార్కని, 6 తిరుపతి లక్షెట్టిపేట అను వీరు మహిళలతో లాడ్జ్ రూమ్స్ నందు పట్టుబడ్డారు. వీటిని విచారించగా వీరు లాడ్జ్ మేనేజ్మెంట్ వారికి 2 గంటలకు రూమ్స్ నందు మహిళతో ఉండుగానుకు 1100 రూపాయలు చెల్లించ వారు అనుమతించినట్లు తెలిపారు. లాడ్జ్ మేనేజ్మెంట్ వారు డబ్బులు తీసుకుని విచారణను ప్రోత్సహిస్తున్నట్లు విచారణలో తేలగా లాడ్జ్ మేనేజర్ జనార్దన్తో సహా 6 విటులను అదుపులోకి తీసుకుని మేనేజ్మెంట్ వారి నుండి విటులు చెల్లించిన 6600 నగదు సీజ్ చేసి వారిపై 7 వ్యక్తులను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి వీరితో పాటు లాడ్జ్ ఓనర్పై కేసు నమోదు చేసి పై 7 వ్యక్తులను అరెస్ట్ చేయడమైనది. సుంకరి శివయ్య, నాగేపల్లి బెల్లంపల్లి, మందాల శివ, గోదావరికని, గోస్కుల ప్రశాంత్, వెలగటూరు కరీంనగర్, ఆకుల ప్రశాంత్, ఇతను వచ్చేసి గోదావరికని 18, రౌతు కార్తిక్, ఉదయనగర్ గోదావరికని, తిరుపతి లక్షపేట. ఈ 6 పర్సన్స్ లేడీస్ విక్టిమ్స్ బాధితులతో కలిసి రూమ్లలో ఉన్నారు. ఇలా గైడ్ చేసేసి పట్టుకున్నారు, సిబ్బందితో కలిసి పట్టుకున్న తర్వాత అతన్ని విచారిస్తే వీళ్ళు లాడ్జ్ ఓనర్ ఏదైతే ఉన్నారో సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జ్ ఓనర్ అతనికి 2 అవర్స్కి 1100 చొప్పున చెల్లిస్తున్నారు. వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఈ సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జ్ ఓనర్ ఉన్నారు మేనేజ్మెంట్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రాస్టిట్యూషన్ చేయడానికి. వీళ్ళ దగ్గర నుంచి 2 అవర్స్కి 1100 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా కంటిన్యూస్గా అక్కడ లాడ్జ్లో ప్రాస్టిట్యూషన్ నడుస్తుందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని బట్టి ఎస్ఐ గారు రైడ్ చేసి పడుతున్నాను. వాళ్ళని పట్టుకొని ఈ 6 పర్సన్స్తో పాటు బాధితులను కోర్టులో తీసుకున్నారు. అదేవిధంగా లాడ్జ్ మేనేజర్ మోటం జనార్దన్, ఇతను గోపాలరావు, ఇతను కూడా అదుపులోకి తీసుకున్నారు. దగ్గర నుంచి ఈ లాడ్జ్ మేనేజర్ దగ్గర నుంచి 6600 రూపాయలు క్యాష్ ఏదైతే ఈ 6 పర్సన్స్ 1100 రూపాయలు చొప్పున మేనేజర్కి చెల్లించారో సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు లాడ్జ్ రిజిస్టర్లో కూడా వీళ్ళ డీటెయిల్స్ కూడా ఏమీ ఎంట్రీ చేయలేదు. వీళ్ళు వచ్చినట్టు ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. లాడ్జ్ మేనేజ్మెంట్ అనేది ప్రాసిక్యూషన్ కోసం అమౌంట్ తీసుకుంటూ ఈజీగా మనీ సంపాదించడం కోసం ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, బెనిఫిట్స్ పొందుతున్నారు. సో ఈరోజు వీళ్ళు 7గురిని ఈ 6 వీటితో పాటు లాడ్జ్ మేనేజర్ని కూడా వీళ్ళు పట్టుకున్న వచ్చి పంచనామా చేసి సొల్యూషన్ పట్టుకొచ్చారు ఎస్ఐ. అదేవిధంగా బాధితులు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో బాధితులను వాళ్ళని సఖీ సెంటర్కి తరలించడం జరిగింది. ఈ 6గురిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఇవ్వగా వీరిపై కేసు నమోదు చేసుకొని ఈరోజు అరెస్టు చేసి వీళ్ళని రిమాండ్ నిమిత్తం పంపడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో కూడా గత కొద్ది రోజుల క్రితం ఇదే లాడ్జిలో ప్రాసిక్యూషన్ అనేది జరిగినప్పుడు రైడ్ చేసి కేసు చేయడం జరిగింది. ఇది 2వసారి. సో దీనిపై తదుపరి చర్యల గురించి లాడ్జి తదుపరి చర్యల గురించి కూడా పై అధికారుల ద్వారా సీజింగ్ కోసం రెవెన్యూ వాళ్ళకి మున్సిపల్ వాళ్ళకి రాయడం జరుగుతుంది. సో ఈ
తనిఖీలు ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇట్లా విచారణ నడుస్తుంది విశాఖపట్నం ఏదైనా స్థానిక నటరాజ్ కిరాణం ట్రేడర్స్ వరంగల్ రైల్వే గేట్ వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కాలం చెల్లిన అన్నపూర్ణ ఉప్పును స్వాధీనం చేసుకున్నారు. నటరాజ్ కిరాణం వ్యాపారుల వద్ద నాసిరకం కాలం చెల్లిన వస్తువులను విక్రయిస్తున్నారని ప్రజల ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించారు. సోదాల్లో దుకాణంలో ఎక్కువ మొత్తంలో ఉప్పు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడులను గడువు తేదీ దాటిన ఉప్పుని స్వాధీనపరుచుకున్నారు. కొనుగోలుదారుల్లో ఒకరికి సెప్టెంబర్ 9, 2023న గడువు ముగిసే 10 కిలోల ఉప్పును నటరాజ్ కిరాణం వారు విక్రయం చేశారు. ఆహార భద్రత చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించిన నటరాజ్ ట్రేడర్స్ యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే అంశాలపై తప్పక చర్యలు కొనసాగిస్తామని, భవిష్యత్తులోని ఇటువంటి ఆకస్మిక దాడులు మరిన్ని కొనసాగుతాయని తెలిపారు. మార్కెట్లో సురక్షితమైన మరియు నాణ్యమైన ఉత్పత్తుల లభ్యతను గురించి ప్రజలలో అవగాహన ఉండాలని మరియు కొనుగోలు చేసే ఉత్పత్తుల గురించి వినియోగదారుల విచారణ చేసి కొనుగోలు చేయవలసిందిగా తెలిపారు. మినపప్పు తీసుకొని మినపప్పు మొత్తం పురుగులు పట్టింది ఉన్నది. సో దాన్ని రివర్స్ తీసుకొని నెక్స్ట్ టైం రిపీట్ కావద్దని నాకు చెప్పినారు. చెప్పి మళ్ళీ నిన్న మీకు రిమైండ్ చేసిన ఒక 2 నిమిషాలు ఫోన్ చేస్తున్నాను. సింగరేణి యాజమాన్యం మందమరి ఏరియాలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో చేసే వినాయక విగ్రహాలు కాకుండా సింగరేణి యాజమాన్యం పర్యావరణాన్ని ప్రోత్సహించడానికి పర్యావరణ హిత మట్టి వినాయక ప్రతిమలను 6వ తారీఖు శుక్రవారం రోజున సింగరేణి ఈసీఆర్ క్లబ్లలో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ చేతుల మీదుగా ఉచిత మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం జరిగింది. ఎస్ఓటీఎం శ్రీ ఏ రాజేశ్వర రెడ్డి గారిని విగ్రహాన్ని పంపిణీ చేయాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా శ్రీ ఎస్ శ్యామ్ సుందర్ గారు కస్టమర్ మేనేజర్ వారిని కూడా విగ్రహాన్ని ప్రజలకు అందజేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ ప్రతిమలనే మనము పూజకి వినియోగించాలి. మరి ముఖ్యంగా ఈ కెమికల్స్ వాడుతూ రంగురంగుల వినాయకులని వాడడం వలన మనకి పొల్యూషన్ అవుతుందని కంది శ్రీనివాస్ గారు మరి పైడేశ్వర్ గారు మీ అందరికీ ఉదాహరణంగా వివరించారు. అదీని కాకుండా మరి దీనివల్ల ఇంకా వాతావరణ కాలుష్యము, నీటి కాలుష్యము ఏర్పడి మరి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ సింగరేణి కంపెనీ ఇచ్చే ఈ ప్రతిమలు మరి మందమరిలోని ప్రజలందరికీ సరిపోవు. మరి ఏవైతే ఇస్తున్నామో వీటిని ఒక ఎగ్జాంపుల్గా ఇస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ గుర్తించి మట్టి వినాయకులను మాత్రమే పూజకు వినియోగించుకొని మరి వినాయకుని భగవంతుని యొక్క ఆశీస్సులు పొందవలనని నేను కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఈ పండుగ మనం జరుపుకుంటున్నాము. సింగరేణిలోని అన్ని ఏరియాలలో చాలా సంవత్సరాల నుండి మనం ఈ మట్టి ప్రతిమలను మనం ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇదిని కాక మరి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్యన మరి చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు ప్రజలు. మరి మన ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దోమల బారిన పడకుండా మరి మన హౌజెస్కి సరి అయిన కర్టెన్స్ వాడుకోవాలి. దోమల వలన మరి విపరీతమైన జబ్బులు, డెంగ్యూ లాంటి ఇంకా వైరల్ ఫీవర్స్ ఇవి రావడం వలన ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఈ పొల్యూషన్కి ఈ మట్టి ప్రతిమలనే కాకుండా మన సరౌండింగ్స్ అన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి చెత్త చెదారము లేకుండా మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. తర్వాత మనం తీసుకునే ఆహారం కూడా వేడిగా ఉండాలి. తర్వాత మనం తాగే నీరు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా మన బాడీలోకి మనం పీల్చుకునే గాలి, మనం తినే ఆహారము, మనం త్రాగే నీరు, ఈ 3 వస్తువులు మరి పరిశుభ్రంగా పొల్యూషన్ ఫ్రీగా ఉంటే మనకు చాలా మటుకు జబ్బులు రావు. కాబట్టి ప్రజలందరూ గమనించి వీటికి మహిళలు ముఖ్యంగా గమనించి ఏఐటీసీ తరఫున అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈనాడు మన సింగరేణి యాజమాన్యం వారు గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మట్టి వినాయకుడి విగ్రహాలని మరి మన కోల్బెట్టు ప్రాంతంలో మరి పంపిణీ చేయడం జరుగుతున్నది. మరి ఈ రకంగా మన సింగరేణి ప్రాంతం ఎక్కడైతే మన సింగరేణి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఈ యాజమాన్యం వారు ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చేయడం వల్ల కొంత అయినా మనం పర్యావరణాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం. మరి ఈ యొక్క ప్లాస్టర్ మన ఈ రంగులు ఈ కెమికల్స్ వల్ల వాడేటువంటి ఈ వినాయక విగ్రహాల వల్ల మరి అనేకమైనటువంటి నష్టాలు, మరి ప్రజలు కూడా అనేకమైనటువంటి రోగాల బారిన పడేటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే అది చాలా సంవత్సరాలు మన చెరువులలో కానీ నదులలో కానీ ఆ కెమికల్స్ అనేటివి కరగకుండా మరి వాటితో ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు మరి మళ్ళా జల జీవరాశులకు కూడా మరి అవి కూడా దక్కకుండా మరి జరుగుతున్నది. దాన్ని ఉద్దేశించి ఈరోజు మన యాజమాన్యం వారు మన జనరల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం చాలా సంతోషదాయకమైనటువంటి అంశం. అదేవిధంగా మన పట్టణ ప్రజలు కూడా ఈ యొక్క కాలుష్య నివారణకు సరైన చర్యలు తీసుకొని ఎవరి వంతు కృషిగా వారు ప్రయత్నం చేస్తే ఈ కాలుష్య నివారణ బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది. సో మరొకసారి ఈ కార్యక్రమం చేపట్టినందుకు మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందోళన నియోజకవర్గం టెక్మల్ మండల కేంద్రం సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వస్తున్నాయి కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రైవేట్ దవాఖానకు వెళ్లకుండా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వచ్చి బ్లడ్ శాంపిల్స్ను ఇచ్చి వెళ్ళండి. దాంట్లో ఏ విధమైన జ్వరం వచ్చిందనేది తెలిసిన తర్వాత వాటితోటి ఇంజెక్షన్లు, మందులు అందజేయడం జరుగుతుంది. కావున నీళ్లను ఎప్పటికప్పుడు గోరువెచ్చగా చేసుకొని తాగాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్లాస్టిక్ టైర్ల నీటిని నిల్వ ఉంచుకోకుండా చూడాలి. వాటిలో ఎక్కువగా దోమలు నివసిస్తాయి. వాటి ద్వారా సీజనల్ వ్యాధులు అనేటువంటివి వర్షాకాలంలో ఎక్కువగా ఏర్పడతాయి. దాని ద్వారానే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలు వస్తాయి. కావున వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెల్త్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ సుబ్నాకర్ తెలియజేశారు. ఏ వ్యాధులు ఉన్నా ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా తప్పకుండా ఆరోగ్య కేంద్రానికి వచ్చి సరి అయిన ట్రీట్మెంట్ తీసుకోగలరని ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆశా కార్యకర్తల చేత ఇంటింటికి వెళ్ళి జ్వరం ఉన్న అనుమానిత కేసులకు సర్వే చేయడం జరిగింది. అట్టి కేసులన్నింటినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించి ఇక్కడ వైద్యాధికారిచే పరీక్ష చేయించబడి రక్తపూతలో నమూనా రక్తపూతలను స్వీకరించి హబ్కు పంపించడం జరుగుతుంది. 24 గంటల్లోపనే వచ్చిన రిజల్ట్స్ను బట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరముల పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటి ముందు ఆవరణలో మురికి కుంటలు కానీ దోమలు నిల్వ ఉండకుండా నీరు నిలవకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వేడివేడి ఆహార పదార్థాలని భుజించాలని, కాచి చల్లార్చి వడగట్టిన నీటినే వాడవలనని మరియు క్లోరినేషన్ చేసిన నీటినే వాడవలనని ప్రజలకు ఆరోగ్య విద్య ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టేక్మాల్లో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది అందరూ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ మట్టి గణపతి విగ్రహాలను పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం విఘ్నేశ్వరుని అందరం ఘనంగా వేడుకంగా జరుపుకుంటాం. అందరి విఘ్నాలు తొలగాలంటే విఘ్నరాయుడికి ఎటువంటి ఆటంకాలు కలిగించకూడదు. ఆ ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో పూజలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా కాలుష్యం కానీ, నీరు కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ, చెరువులో వేసిన, బావిలో వేసిన చేపలు కానీ, సూక్ష్మజీవులు కానీ అవన్నీ చనిపోయే కారణం ఉంది. కాబట్టి అదే కాకుండా కెమికల్ వల్ల భూమిలో కలిసిపోయి పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ మట్టి వినాయకులు వాడుకోవాలని, ఈ పండుగను ఘనంగా జరుపుకునే పండుగ మనుషులు కానీ, జీవరాశులు కానీ, పశువులకు కానీ ఇబ్బందులు జరగకుండా జరుపుకోవాలని తెలియజేశారు. మనం విఘ్నేశ్వరుణ్ణి చాలా ఘనంగా వేడుకుంటాం.
అందరి విఘ్నాలు తొలగించే విఘ్నరాయుడికి ఎటువంటి ఆటంకాలు మనం కలిగించొద్దు. ఆ ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో కూడా పూజలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి, తద్వారా కాలుష్యం, నీటి కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ, చెరువులో వేసినా బావిలో వేసినా ఈరోజు చేపలు కానీ, సూక్ష్మజీవులు కానీ వాటన్నింటి చనిపోయే ప్రమాదం ఉంది. అదే కాకుండా కెమికల్స్ అన్నీ భూమిలో కలిసిపోయి వ్యవసాయ పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే అందరూ కూడా మట్టి వినాయకులను వాడుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ, కెమికల్ పెయింట్ చేసిన ఇగ్నేషన్ కానీ, బావిలో వేయటం కానీ, చెరువులో వేయటం కానీ అది ప్రమాదకరం. కాబట్టి అందరూ కూడా ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటాం. మనం ఈ జరుపుకునే పండుగ ఎటువంటి ఎవరికి, మనుషులకు కానీ, జీవరాశులకు కానీ, పశువులకు కానీ ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో మనం జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న రాత్రి రికార్డైన వీడియో ఫుటేజ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చిరుతపులి సంచరిస్తుందన్న మాట వాస్తవమే. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. హౌసింగ్ బోర్డు, దివాన్ చెరువు, శ్రీరాంపురం, స్వరూపనగర్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా ఎవరూ సంచరించకండి. సాధ్యమైనంత వరకు గుంపులుగానే ఉండండి. ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వం వారు చిరుతను బంధించేందుకు ఏ విధమైన ప్రాణ నష్టం, జంతు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. बाबू ले మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం సీతారాం తండాలో పర్యటించిన బీజేపీ నాయకుడు మల్కజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముంపు బాధిత కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు పంపించేశారు. ప్రభుత్వం ముంపు గ్రామాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈటెల వెంట జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తదితరులు ఉన్నారు. ఒక్కసారిగా ఉదయం 3 గంటలకు వాళ్ళు పడుకున్న మంచాలని నీళ్ళు రాగానే ప్రాణాలను అరిచేతులు పట్టుకొని ఎక్కడ ఎత్తైన జాగుంటుందో, మంచి బంగ్లా ఉంటుందో ఆ బంగ్లాల మీద ఎక్కి వాళ్ళు ప్రాణాలు కాపాడుతున్నారు. 10ల సంఖ్యలో తెగిపడ్డ చెరువుల నీళ్లు ఒక్కసారిగా ఈ సీతారాం తండాన్ని కప్పేసినప్పుడు వాళ్ళంతా కూడా బెంబేలెత్తిపోయింది. ఇంకా భయం ఇడలోనే బతుకుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏ 10,000 రూపాయలు చొప్పున ఇస్తా అని చెప్పిండ్రో వాటిని కూడా ఇవ్వలేదు. ఇప్పుడు దాకా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం తగదు. ముఖ్యమంత్రి గారు వెంటనే తక్షణ సాయం కింద వాళ్ళకు తిండి గింజలు, వాళ్ళ గ్యాస్ స్టవ్లు లేవు, వాళ్ళ గ్యాస్ సిలిండర్లు లేవు, వాళ్ళ ఇళ్లలో మంచాలు లేవు, వాళ్ళ కట్టుకునేటువంటి బట్టలు తప్ప బట్టలు లేవు, వాళ్ళకి వండుకునేటువంటి పాత్రలు లేకుండా పోయినాయి. వెంటనే అధికార యంత్రాంగం స్పందించి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి అక్కడ ఉండే, కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. కేవలం స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది వ్యక్తులు ఇచ్చిన సాయం తప్ప ప్రభుత్వ పరంగా మాత్రం మాటలు తప్ప చేతలు లేవనే భావన వస్తూ ఉంది. నేను వెంటనే ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, మాటలు పక్కకు పెట్టి, ఇతర పార్టీల మీద విమర్శ చేసి పక్కకు పెట్టి, కుసంస్కారపు ఉపన్యాసాలు పక్కకు పెట్టి వెంటనే ప్రజలకు సాయం అందేటట్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ కొన్ని హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం. బార్లు, పబ్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సోదాలు. 5 పబ్లో 33 మందికి డ్రగ్స్ డిటెక్షన్ కిట్ల ద్వారా టెస్టులు చేయగా టెస్టులో 4గురికి పాజిటివ్ వచ్చింది. శేరిలింగంపల్లిలోని కోరం క్లబ్లో 2కి, జూబ్లీహిల్స్లోని బేబిల్లన్ పబ్లో మరో 2కి పాజిటివ్. డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డ చిన్న నాగేష్, రవికుమార్, కేశవరావు, అబ్దుల్ రహీం పట్టుబడ్డ 4గురిపై NDPS యాక్ట్ కింద కేసులు నమోదు.
రావాలి. క్లారిటీ వస్తుందా? దగ్గరికి రా మళ్ళీ. వస్తుందా? అది కనిపిస్తుందా? మార్క్ రానిది कुछ भी न मत करेगा. राइट వచ్చిందా? ఓకే. Keep this. Can you give? Yes. Okay. Here. Bus. Ready? Yes. మన వాళ్ళు తీసుకుంటారు లేక సింగ్ ఇట్లా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.